విశాఖ నగరంలో శ్రీ జగన్నాథ స్వామి వారి కళ్యాణ రథయాత్ర భక్తి శ్రద్ధల నడుమ వైభవంగా జరిగింది. టౌన్ కొత్త రోడ్డు నుండి పూర్ణ మార్కెట్ వరకు సాగిన ఈ రథయాత్రలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్రను ప్రారంభించారు. వేలాది మంది భక్తులు శ్రీ జగన్నాథ్ నినాదాలతో పాల్గొనగా అనంతరం గ్రీన్ పార్క్ వద్ద ఇస్కాన్ నిర్వహించిన రథయాత్రలోనూ ఎమ్మెల్యే పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మేళతాళాలు, భజన బృందాలు, సాంప్రదాయ కళారూపాలతో విశాఖ ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయింది. ప్రతి సంవత్సరంలాగే ఈరోజు జగన్నాథ స్వామి యొక్క రథయాత్ర జరుగుతూ ఉంది. స్వామివారి టెంపుల్ దగ్గర నుంచి కర్నల్ చౌటరీ వరకు కూడా ప్రతి అద్భుతంగా జరుగుతుంది. లక్షల వేలాది మంది వాళ్ళ భక్తులు ప్రతి సంవత్సరం కంటే చాలా ఎక్కువ మంది వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. స్వామివారి యొక్క ఆశీస్సులు విశాఖపట్నం ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా ఎక్కువ మంది వచ్చారు. సో వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీస్ సిబ్బంది, రెవెన్యూ అన్ని ఏర్పాటు కూడా చేయడం జరిగింది. చాలా మన సాంస్కృతిక సాంప్రదాయ ప్రకారం ఎన్నో కార్యక్రమాలతో అద్భుతంగా స్వామివారి ఊరేగింపు జరుగుతుంది. భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని వాళ్ళ కోరికలు తీర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకో. నెక్స్ట్ ఇయర్ ఇంకా సంవత్సరం జనం పెరుగుతున్నారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం. స్వామివారి రథంలాగే అవకాశం ప్రతి ఒక్కరికి కూడా ఉంటుందని తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి సంవత్సరంలాగే ఈరోజు జగన్నాథ స్వామి యొక్క రథయాత్ర జరుగుతూ ఉంది. స్వామివారి టెంపుల్ దగ్గర నుంచి కర్నల్ చౌటరీ వరకు కూడా ప్రతి అద్భుతంగా జరుగుతుంది. లక్షల వేలాది మంది వాళ్ళ భక్తులు ప్రతి సంవత్సరం కంటే చాలా ఎక్కువ మంది వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. స్వామివారి యొక్క ఆశీస్సులు విశాఖపట్నం